హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే సండే వ్లాగ్ అండి. మేమైతే ఈరోజు మా ఊరికైతే వెళ్తున్నాము. అంటే అక్కడ ఇంటి పని జరుగుతుంది కదా, ఇంక అక్కడ ఎంతవరకు వచ్చింది ఏమి అనేసని చూడ్డానికైతే ఇంక ఇవాళ మా వారికి కూడా హాలిడే కాబట్టి బయలుదేరుతున్నాము. నేను అసలు వెళ్ళాలనుకోలేదు. ఇంక మా వారు నువ్వు కూడా రా ఏమి చూద్దువు, మళ్ళీ ఏదన్నా ఉంటే నువ్వు ఇప్పుడే చెప్పి చేపించుకోవాలి, మళ్ళంటే మళ్ళీ కుదరదు, ఏదన్నా ఉంటే నువ్వు ఇది చేపించుకోవాలనుకుంటే చూసి చెప్దువురా అని చెప్పి ఇంకా మా వారైతే పిలిచారు. సరే అది కూడా నిజమే కదా అని చెప్పి ఇంకా నేను కూడా అయితే బయలుదేరదామని చెప్పి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. పిల్లలు మాకు కూడా టీ ఇచ్చేలేమా, టీ తాగేస్తాము అన్నారు. ఇంకా వాళ్ళకైతే టీనే ఇచ్చేస్తున్నాను ఈరోజైతే. ఇంక అప్పుడప్పుడు అయితే పర్లేదు కానీ డైలీ అయితే ఇవ్వను. ఇంక ఇప్పుడైతే నలుగురికి అయితే టీ అయితే పెట్టాను. ఫస్ట్ అయితే టీ తాగేస్తున్నాము. ఇంకా డింపుల్కి అయితే క్లాస్ ఉంది, అందుకని ఇంకా తనకైతే లంచ్ బాక్స్ అయితే ఇమ్మని చెప్పాడు. సరే ఇంకా మా వారిని అయితే ఇంకా సండే కదా, పిల్లలకి ఇంకా చికెన్ తెచ్చిచ్చేయండి, అంతలో వాళ్ళ స్కూల్లో కూడా అందరూ తెచ్చుకుంటారంట సండే అయితే నాన్ వెజ్, అందుకని నాకు కూడా చేసి ఇమ్మా అని చెప్పాడు. సరే ఇంకా నాకు బిర్యానీ అయితే త్వరగా అయిపోతుంది, కూర చేసే పని ఉండదు అని చెప్పి ఇంకా చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. దానికోసం ఫస్ట్ అయితే బిర్యానీకి రైస్ అయితే కుక్కర్లో నానబెట్టి వాటర్ కూడా కొలిచి పోసి పెట్టేశాను. ఇంక ఇక్కడ చికెన్ కూడా అయితే 1/2 kg అయితే డింపుల్ దగ్గర అయితే తెప్పించాను. ఇక్కడ ఫస్ట్ చికెన్ అయితే బౌల్లోకి వేసుకొని బాగా కడిగి పెట్టేశాను. ఇంక అందులోనే కారము, ఆ తర్వాత పసుపు పొడి, నెక్స్ట్ వచ్చి ధనియాల పొడి, ఇదైతే మన కారానికి సరిపడా వేసుకోవచ్చు, నేను ఇంతనైతే చెప్పలేను. ఇంకా గరం మసాలా వేసాను, అలానే రాళ్ళు ఉప్పు కూడా 1 స్పూన్ వేసాను. అలానే రైస్లోకి కూడా ఇప్పుడే అయితే 1 స్పూన్ అయితే వేసేస్తున్నాను. అంటే చికెన్కి సరిపడా ఉప్పు ఇక్కడ వేసేసాను, రైస్కి సరిపడా ఉప్పు అయితే ఇంకా కుక్కర్లో అయితే వేసేసాను. ఇంకా 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసాను. ఇంకా అలానే లెమన్ జ్యూస్ లేదని చెప్పి ఇంకా ఉండేది బాటిల్లోది 1 స్పూన్ ఉంటుంది, అదైతే పోసేసాను. ఇంకా అలానే ఒక అరకప్పు దాకా పెరుగు వేసాను. అలానే పుదీనా కొంచెం అయితే వేసి ఇంకా మొత్తం అయితే బాగా కలిపేస్తున్నాను. ఇందులో నేను ఒకటి మిస్ చేశాను, వీడియో అయితే చూస్తూ ఉండండి ఏం మిస్ చేశానో నెక్స్ట్ చూపిస్తాను. ఇంకా కలిపేసి ఇంక ఇది మూత పెట్టి పక్కన ఒక 1/2 అవర్ అలా అయితే పెట్టేశాను. ఇంకా పెట్టేశాక నెక్స్ట్ నేను ఇంకా కొంచెం పనులు ఉంటే అవన్నీ చేసుకున్నాను. సామాన్లు అవన్నీ ఉన్నాయి, ఇంక ఊరికి వెళ్తున్నాం కదా అని చెప్పి ఇంకా అవన్నీ తోముకొని ఇంకా నేనైతే మళ్ళీ అయితే చికెన్ బిర్యానీకి అయితే తిరగబాత అయితే పెడుతున్నాను. 3 స్పూన్ల ఆయిల్ వేసాను, 1 స్పూను నెయ్యి అయితే వేసాను. ఇంకా మన దగ్గర ఉన్న బిర్యానీ మసాలాలు అయితే వేసాను. అలానే ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసి ఇంకా బాగా ఫ్రై చేస్తున్నాను. నా దగ్గర ఎక్కువ మసాలాలు అయితే లేవు, లవంగము, పట్ట, సోంపు, యాలకులు, బిర్యానీ ఆకు ఉనింది, ఇంక ఇవి మాత్రమే వేశాను. మామూలుగా అన్నీ ఉంటాయి, అయిపోయినాయి, అసలు ప్లానింగ్ లేదు కదా బిర్యానీ చేయాలని, ఇంకా ఉండేటివే వేశాను. అలానే ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి వేగాక టమోటా కూడా వేశాను, అది కూడా కొంచెం వేగాక ఇంకా జీడిపప్పు కూడా వేశాను. ఉంటే వేయచ్చు, ఇదైతే మన ఆప్షను. తిన్న తినేవాళ్ళు ఉంటే వేసుకోవచ్చు, వద్దు అనుకుంటే ఇంకా వేయకపోయినా ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇంకా కొంచెం పక్కన పెట్టున్నాను, చికెన్లో కొంచెం కలిపాను కదా పుదీనా, ఇంకా మిగిలింది ఇంకా తిరగబాతులు అయితే ఫ్రై చేస్తున్నాను. ఇలా ఆయిల్లో ఫ్రై అయితే కూడా ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా పుదీనా, కరివేపాకు, కొత్తిమీర అయితే ఇప్పుడు వేసి బాగా ఫ్రై చేసి కొంచెం మూత పెట్టి ఇంకా టమోటాలు, పుదీనా అంతా బాగా మెత్తబడే వరకు అయితే ఫ్రై అయితే చేస్తున్నాను. ఇవంతా బాగా ఫ్రై అయ్యాక ఇంకా కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసాను. నీట్గా అయితే బౌల్లో నుంచి తీసి పెనంలోకి అయితే వేసేసాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను అప్పుడే కలిపేటప్పుడు వేయలేదు కాబట్టి ఇప్పుడైతే వేస్తున్నాను. మర్చిపోయాను, తిరగబాత వేసేటప్పుడు మనం ఏమన్నా మర్చిపోయినామా అని ఆలోచిస్తే అప్పుడు గుర్తొచ్చింది. ఇంక అప్పుడైతే ఇంకా ఒకేసారి ఫ్రై చేసేటప్పుడే వేద్దాము అని చెప్పి
ఇంకా వేస్తున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాక బాగా మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేశాను. ఇంకా బిర్యానీలోకి ఎగ్స్ కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పి నల్లగరికి 4 ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను. అందులో అయితే వాటర్ పోసి పెట్టాను. అలానే గుడ్లకి కొంచెం ఉప్పు వేసాను. ఇవి పొట్టు ఈజీగా రావాలంటే కొంచెం ఆయిల్ కూడా వేసామంటే ఎగ్స్ కూడా మనము ఒలిచేటప్పుడు నీట్గా అయితే వచ్చేస్తుంది. ఇంకా మధ్య మధ్యలో చికెన్ అయితే కలుపుతూ మూత పెడుతూ చికెన్ అంతా బాగా నాకు తెలిసి 90% అయితే నేను ఇక్కడైతే ఉడికిచ్చేస్తాను. 10% మాత్రమే బిర్యానీలో అయితే ఉడికిస్తాను. ఇంకా చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయింది. చికెన్ కూడా బాగా ఉడికిపోయిందని చెప్పి ఇంకా నేనైతే ఫ్రై చేసుకున్న చికెన్ అయితే ఇంకా కుక్కర్లోకి అయితే తీసేస్తున్నాను. ఇలా సపరేట్గా అయితే ఫ్రై చేసి కుక్కర్లోకి డైరెక్ట్ అయితే వేసేస్తున్నాను. ఈ టైంలోనే మనము ఉప్పు ఉందా లేదా కూడా చూసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపాను. చూశాను ఉప్పు అయితే కొంచెం తక్కువ అనిపించింది. పర్లేదులే ఉండిపోనీలే అని చెప్పి మూత పెట్టేద్దాం అనుకున్నా. మళ్ళీ ఒప్పుకోలేదు మనసైతే. తక్కువగా ఉంది అని చెప్పి మళ్ళీ అయితే ఒక స్పూన్ సాల్ట్ అయితే వేశాను. సాల్ట్ వేసి ఇంకా మొత్తం ఒకసారి బాగా కలిపేశాను. కుక్కర్లో చేసేస్తున్నాను త్వరగా అయిపోతుందని. బిర్యానీ గిన్నెలో చేస్తే ఇంక అది ఉడకడము సిమ్లో పెట్టడం లేట్ అవుతుందని చెప్పి ఇప్పుడు అంతలో నార్మల్ రైస్తోనే చేసేస్తున్నాను. బాస్మతి రైస్తో. అందుకని చెప్పి ఇంకా నేను డైరెక్ట్ కుక్కర్లోనే చేసేస్తున్నాను. ఒక్క విజిలే అయితే రానిచ్చుకుంటున్నాను. ఇంక నేను కూడా స్నానం చేసేద్దామని చెప్పి బిర్యానీ తిరగబాతు పెట్టేసి వచ్చి కూర్చున్నాను. నీళ్ళు తిప్పుకొని అయితే వేడి నీళ్ళు. ఇంక మా వారైతే ఆల్రెడీ పూజ చేసేసారు. ఇంకా నేను తులసమ్మ దగ్గర అయితే పూజ అయితే చెయ్యాలి. ఇంకా నేనే చేసుకుంటానులే అని చెప్పి ఇంకా మా వారిని అయితే ఇంట్లో పూజ చేసేయమని చెప్పాను. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసరికి విజిల్ అయితే వచ్చేసింది. ఇంకా స్టవ్ అయితే ఆపేసాము. అలానే ఇంకా నేను తులసమ్మ దగ్గర పూజ చేయలేదని చెప్పి ఇంకా పూజ అయితే చేసుకుందామని చెప్పి రెడీ అయిపోయి అయితే వచ్చేసాను. ఇంకా పూజ ఇంట్లో అయిపోయింది కాబట్టి తులసమ్మ దగ్గరికైతే సాంబ్రాణి కడ్డీలు నేనైతే డైలీ కంప్యూటర్ ఒత్తి కూడా పెడతాను. ఇంకా అవన్నీ అయితే తీసుకొని ఇంకా బయట అయితే వెళ్తున్నాను. ఇంకా మా పిల్లలంతా వెయిటింగు. ఇంకా నేను పూజ చేసేసి వస్తే వాళ్ళకి లంచ్ బాక్స్ ఇచ్చేసి ఇంకా వాళ్ళకి టిఫిన్కి కూడా మా డింపుల్ అయితే ఇంకా బిర్యానీనే అడిగారు. మా పాప బాబు అయితే చేశాను కదా ఇంక నువ్వేం టిఫిన్ చేయొద్దు మేము అదే తినేస్తాము అని చెప్పారు. ఇంకా సరే నేను కూడా మనకు ఎక్కువ శ్రమ ఉండదు ఊరికి వెళ్ళాలి కదా ఇంకా అందరం అదే తినేద్దాంలే అని చెప్పి ఇంకా చేసేసాను. పూజ అయితే తులసమ్మ దగ్గర అయితే చేసేసాను. ఇంకా నేను కూడా వచ్చి ఒకసారి దండం పెట్టుకొని ఇంకా ఫాస్ట్గా అయితే ఇంకా మా డింపుల్కి అయితే లంచ్ బాక్స్ వేసి ఇవ్వాలి. 9 అయిపోయింది. 9కి అంతా స్కూల్లో ఉండాలి. ఆవిరి రావడానికి కొంచెం టైం అయితే పట్టింది. ఇంకా ఎగ్స్ కూడా ఉడికిపోయాయి. ఆఫ్ చేసేసాను. తనైతే క్యారీకి అయితే తీసుకొని వెళ్ళనని చెప్పాడు. ఎగ్ అయితే బిర్యానీనే చాలు అని చెప్పేశాడు. ఆనియన్స్ మటుకు ఇచ్చేయమని చెప్పాడు. బిర్యానీ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయ్యింది. చాలా బాగుంది. ఎక్కువ కారం లేకుండా చాలా సింపుల్గా అయితే చేసేసాను. టేస్ట్ కూడా చాలా బాగుండిందంట. మా పిల్లలకైతే తెగ నచ్చేసిందంట బిర్యానీ అయితే. ఫస్ట్ అయితే డింపుల్కి అయితే వేయించేసాను. లంచ్ బాక్స్కి అయితే కొంచెం ఎక్కువగానే వేశాను. ఇంకా ఫ్రెండ్స్ ఒకేలా టేస్ట్ చూసారంటే ఇంకా తనకి చాలదేమో అని చెప్పి కొంచెం ఎక్కువగానే వేశాను. ఇంక ఇలా ఆనియన్స్ అలానే డింపుల్కి ఎగ్ పెడతాను అంటే వద్దన్నాడు. ఇంకా సరే అని చెప్పి ఇంక ఇప్పుడు తినడానికైతే ఒక ప్లేట్లోకి అయితే వేయించేసాను. తనైతే ఎగ్ ఒకటి పెట్టుకొని తినేసాడు. ఇంకా ఎగ్స్ కూడా ఒలిచి పెట్టేశాను. ఇంకా నేను కూడా అయితే తింటున్నాను. మా లస్తాకి వేయించేసాను. డింపుల్ని బయలుదేరి ఇచ్చేసాక ఇంకా మా వారికి మా పాపకి వేయించేసాను. ఇంకా నేను కూడా అయితే
పెట్టుకొని తింటున్నాను. చాలా బాగుండిందండి. ఎగ్గు బిర్యానీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇంకా నేనైతే ఆనియన్స్ కూడా కట్ చేశాను కదా, ఆనియన్స్ ఒక్కొక్క ముద్దలోకి పెట్టుకొని తింటూ ఉంటే చాలా బాగుండింది. ఈరోజైతే పొద్దున్నే టిఫిన్కే బిర్యానీ అయితే తింటున్నాము. ఇలా ఎర్లీ మార్నింగ్ తినడము ఇదే ఫస్ట్ టైము. చాలా బాగునింది. వేడి వేడిగా చేసుకొని ఇలా తింటే మట్టుకు సూపర్గా అయితే ఉంటుంది. ఇంకా తినేసి మేమైతే పిన్ని వాళ్ళ ఇంటికైతే బయలుదేరుతున్నాము. ఇంకా అక్కడే కదా మా పిన్ని వాళ్ళు కూడా ఉంటారు. అందుకే ఇంకా ఆడికెళ్ళి ఒకసారి చూసుకొని మళ్ళీ ఇంకా మా ఇంటి దగ్గరికి వెళ్దాము అని చెప్పి ఫస్ట్ అయితే తిరుపతి నుంచి బయలుదేరి వచ్చేసాము పిన్ని వాళ్ళ ఇంటికైతే. ఇంకా మా చెల్లెలు ఆడే ఉంది కదా, ఇంకా మా చెల్లెలు కూతురైతే ఇంకా వచ్చే కొందికి మేల్కొని ఉనింది. ఇంకా తను ఎత్తుకొని కొంతసేపు తనతో అయితే ఆడుతూ అయితే కూర్చున్నాను. ఇంకా వాళ్ళ అక్క కూడా అయితే హాలిడే కదా ఈరోజు వచ్చుండది తిరుపతి నుంచి అయితే. ఇంకా పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళతో అయితే సరదాగా అయితే కొంతసేపు ఆడుకున్నాము. ఇక్కడే అయితే పిల్లలతో బాగా అయితే ఎంజాయ్ చేశాను నేనైతే. ఇంక ఇలా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర కొంచెంసేపు పిల్లలతో ఆడుకొని నేనైతే మళ్ళీ ఇంకా మా ఇంటికైతే బయలుదేరాను. నేనైతే మేస్త్రి వాళ్ళు వస్తారని చెప్పి ఈరోజు యాక్చువల్గా నేను వస్తాను అని చెప్పి ఇంకా వెళ్ళాము. కానీ ఈరోజు సండే కదా, వాళ్ళు రానని చెప్పారంట. ఫస్ట్ వస్తారని మా తాత అయితే చెప్పున్నాడు. ఇంకా సరే వాళ్ళు వస్తారు కదా అనేసి మేము కూడా బయలుదేరేసాము. ఈరోజు పని జరుగుతుంటే చూసుకొని అలానే నీళ్ళు పట్టేసి వద్దాము, ఇంకా మా తాత పట్టలేడు కదా అని చెప్పి అనుకొని మేమైతే ఇక్కడికి వచ్చాము. కానీ మేస్త్రీలు అయితే రాలేదు. సర్లే ఇంకెట్లా వచ్చాము కదా అని చెప్పి ఇంటికైతే నీళ్ళు అయితే పట్టేసి వెళ్దాము అని చెప్పి వెయిట్ చేస్తున్నాము. ఇంటికి వచ్చాము కదా, ఈడికి వచ్చినాక గుర్తొచ్చింది కీస్ తీసుకొని రాలేదని చెప్పి ఇంకా మళ్ళీ అయితే మా వారు వెళ్ళుండరు నన్ను డ్రాప్ చేసేసి. అంటే ఈ వీధిలోనే లేండి మా పిన్ని వాళ్ళ ఇల్లు కూడా, ఈ వీధిలో చివరిలో అని చెప్పాను కదా, అంటే మేము చివరిలో ఉన్నాంలేండి, మా ఆంటీ వాళ్ళు స్టార్టింగ్లో ఉన్నారు. వాళ్ళ ఇంటి దగ్గరే కీస్ అయితే పెడతాము, దగ్గరగా ఉంటుందని చెప్పి ఇంకా మా వారైతే వెళ్ళి తీసుకొని రావడానికి అయితే వెళ్ళారు. ఇంకా ఆయన వచ్చే లోపల ఇంకా బయట నీళ్ళు పోతా ఉంటే ఆ బాటిల్ అయితే దూర్చాను. అది ట్రిక్ భలేగా ఉంది కదండి, మూత లేకపోయినా ఇలాంటి బాటిల్ ఏదైనా పైపుకి క్లోజ్ చేసేస్తే ఉండిపోతూ ఉంది. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడము, ఇలా బాటిల్తో క్లోజ్ చేస్తే కూడా నీళ్ళు ఆగిపోతాయి అని చెప్పి. ఇంకా ఈ ప్లేస్కి వస్తే మటుకు ఈ కొండలు చూస్తా ఉండడం అయితే చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది వ్యూ అయితే. ఇంకా మా వారైతే కీస్ తీసుకొని వచ్చేసారు. ఇంక ఇంట్లోకి వెళ్ళి ఒకసారి అయితే చూసుకొని వద్దాము ఏమేమి చేశారా అని చూస్తే ఒక 1 వీక్గా పని అయితే ఆగిపోయింది. ముందు వస్తున్న మేస్త్రి అన్న అయితే కుదరదని చెప్పాడు. అంటే వారానికి 2 రోజులు అలా అయితే వస్తున్నాడు. ఏమన్నా ఇలాగైతే మా పని చాలా స్లో అయిపోతుంది, మాకు హాలిడేస్ లోపల పూర్తయిపోవాలి ఇంటి పని అని అనుకుంటున్నాము అని అంటే, అలా డైలీ రావడం అయితే నా వల్ల కాదు అని చెప్పేశాడు. ఇంక ఏం చేసేది అని చెప్పి మేమైతే ఇంకా వేరే మేస్త్రిని అయితే మాట్లాడుకున్నాము. ఒక 2 డేస్గా అయితే చేస్తున్నారు. మొత్తము సీలింగ్ అంటారు కదా, ఆ పని అయితే జరుగుతూ ఉంది. నిన్నేమో సిమెంట్ మిగిలిపోయింది, వాళ్ళకి టైం అయిపోయిందని చెప్పి వంటింట్లో ఫ్లోర్ స్టవ్ బండ్ వస్తుంది కదా, అక్కడైతే వేసేసారంట. ఇంకా మా వారైతే ఎందుకు ఇక్కడ వేశారు, ఏదో గోడ కన్నా ప్లాస్టింగ్ చేసి ఉండొచ్చు కదా, అక్కడ మేము ఫ్లోర్కి వేసే బండలు వస్తాయి కదా, ఏమో ఇంకా డిసైడ్ కాల టైల్సా లేకపోతే మార్బల్సా అని చెప్పి. ఇంకా అవి వేస్తారు కదా, అక్కడ ఎందుకు సిమెంట్ వేయించావు అనేసని ఇంకా మా తాతకైతే ఫోన్ చేసి అడుగుతున్నారు. ఏమో మిగిలిందని వాళ్ళు ఆడేసేసారు అని అంటే, గోడ కన్నా పూపిచ్చుండొచ్చు కదా అని చెప్పి ఇంకా మా వారైతే ఫోన్ చేసి అడుగుతున్నారు. ఏమోనైనా నాకు తెలియదు అని చెప్పి ఇంక మా తాత కూడా పాపము ఆయనకి అయినంత వరకు అయితే ఉండి మేస్త్రీలతో పని చేపిస్తున్నారు. ఇంక ఇదైతే బెడ్రూము. బాత్రూంలో అయితే కొంచెం టైల్స్ వేపిద్దాము అనుకుంటున్నాము. అసలు సింపుల్గా చేయాలనుకున్నాము, ఇంకా దిగేశాక ఏముందిలే అది ఒకటి చేపించేద్దాము అనేసని మళ్ళీ ఇంకా టైల్స్ వేపిద్దాంలే అని చెప్పి ఇంకా పెండింగ్ పెట్టున్నాము. ఫస్ట్ ఇంట్లో వరకు పూర్తి చేసేవాలి పని అయితే, బయట వరకు మళ్ళీ
మనీని బట్టి మళ్ళీ ప్లాన్ చేసుకుందాము అని మేమైతే అనుకుంటున్నాము. ఇంకా మా వారైతే ఎక్కడెక్కడ ప్లాస్టింగ్ అయిందో అక్కడంతా అయితే నీళ్ళైతే పడుతున్నారు. ఇంకా ఫైనల్‌గా బయటైతే నిన్న సీలింగ్ ఏసారంట. ఇంకా దానికైతే పైప్‌తో పడతా ఉంటే ప్రెజర్ చాల్లేదు. అంటే కుళాయి పైప్‌లో నుంచి పెట్టాము. బోర్ అయితే వేయలేదు. అంటే నీళ్ళొస్తా ఉన్నాయి మేము పోయిన సమయానికి. ఇంకెందుకులే అని చెప్పి వచ్చే వాటర్‌తోనే అయితే పట్టి గోళ్ళకైతే పట్టాము పైప్‌తో అయితే. ఇంకా హైట్‌కైతే ప్రెజర్ సాలటం లేదని చెప్పి ఇంక మా వారి మొగ్గుతోనైతే సీలింగ్‌కి అంతా అయితే వాటర్ అయితే పట్టేశారు. ఇంకా మేము కూడా అన్ని పైపులన్నీ లోపల పెట్టేసి ఇంకా కీస్ వేసుకొని మేము మళ్ళీ పిన్ని వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. నీళ్ళు పట్టేటప్పుడే అయితే ఇంక మా పిన్ని వంట చేసేసాను రండి రండి అని చెప్పి ఇంకా ఫోన్ చేస్తూనే ఉన్నింది. ఇంకా సరే అని చెప్పి ఇంకా మేము కూడా అయితే పిన్ని వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాము. మా పిన్ని కూడా బిర్యానీనే చేసింది. వద్దు పిన్ని మేము ఆల్రెడీ తినేసొచ్చాము ఇంటి దగ్గర బిర్యానీనే చేశానంటే కూడా ఒప్పుకోలేదు. మేము తినాలి కదా మీ సాకుతో మేము చేసుకొని తింటాము అని చెప్పి ఇంకా పిన్ని కూడా బిర్యానీని అయితే చేశారు. ఇంకా తినేసాము. ఇంకా బయట చెట్లు లాస్ట్ టైం వచ్చినప్పుడు దగ్గర నుంచి తీద్దాం అనుకుంటే దాల్మందరం పెట్టిన రోజు ఇంకా ఫుల్ హడావిడి అయిపోయింది. అందుకే ఈరోజైతే మా ఆంటీ చిన్న గార్డెన్ అయితే మీకు చూపిద్దామని చెప్పి ఇంకా వీడియో అయితే తీస్తున్నాను. అసలు ఈ పూలు దూరం నుంచి చూస్తే నేనైతే బంతి పూలే అనుకున్నాను. అసలు ఎంత ఒత్తుగా వచ్చుండాయో. ఇవి మామూలుగా సింగిల్ రేఖ వస్తాయి. మా ఆంటీ బాగా నీళ్లు పట్టడం వల్లో ఎరువు వేయడం వల్లో తెలీదు కానీ పూలైతే అసలు బంతి పూల్లాగా గుత్తులు గుత్తులుగా అయితే వచ్చుండాయి. దూరం నుంచి చూస్తే ఎవరైనా ఇవి బంతి పూలని అనుకుంటారు. చాలా బాగున్నాయి పూలైతే. అందుకే ఇది ఎట్లా అంటే ఇవి వెరైటీగా ఉన్నాయి అని అంటే నాకు కూడా తెలియదు నువ్వు చెప్తే కానీ నేను గమనించలేదు. ఇవి సింగిల్ రేకులో అవును కదా ముందు సింగిల్ కదా వస్తున్నాయి. ఇవి బాగా ఒత్తుగా వస్తున్నాయి కదా అని చెప్పి ఇంకా మా ఆంటీ కూడా అవునవును ఇది వేరేలే అది వేరే ముందు నువ్వు తీసుకొని పోయినటివి అని చెప్పి చెప్పింది. ముందు నేను లాస్ట్ టైము ఇక్కడి నుంచే చెట్లు తీసుకొని వెళ్ళి మా ఇంటి దగ్గర నాటాను. బాగొచ్చాయి పూలైతే. అవి సింగిల్ రేకువి. ఇప్పుడైతే మా పిన్ని అయితే నా కోసం కొన్ని చెట్లయితే పెరికిస్తా ఉంది. ముందు చెట్లు సింగిల్ అంటున్నావు కదా ఇవి పోయి నాటు బాగొస్తాయి అని చెప్పి ఇస్తూ ఉంది. నాకు ప్లేస్ లేదులే అని చెప్తే కూడా ఇంకా పిన్ని అయితే కోసిచ్చారు. కొన్ని చెట్లయితే ఎక్కువ రకాలే అయితే ఉన్నాయి. ఇంకా మా పిన్ని అయితే కొన్ని కోయిచ్చింది కదా అవైతే ఇంకా ప్యాక్ చేసుకుంటున్నాము. ఇంక మేము కూడా బయలుదేరేస్తాము. ఇంక ఇక్కడైతే పరింది చెట్లు కూడా పెట్టుండదు మా ఆంటీ. అసలు ఎంత బాగా వచ్చుండాయో అసలు పరిందికాయలు అయితే. ఈ పూలు చూస్తుంటే అయితే నాకైతే వదలనే కాలేదు. చాలా బాగున్నాయి పూలైతే. ఇంకా పిన్ని కొన్ని కోయిచ్చింది కదా అలానే ఇంకా దీని వెనకాల కూడా చెట్లున్నాయి రోజా చెట్లున్నాయి. ఇంకా అవి కూడా చూపిద్దామని చెప్పి వెనక పక్కకు కూడా చూపిస్తాను చూడండి. ఇవి డిసెంబరాల పూలైతే అవి నాటుండాది. అలానే రోజా చెట్లు నాటుండాది. మునగ చెట్టు నాటుండాది. చాలానే చెట్లు ఉన్నాయండి. ఇక్కడ చూడండి మా పూజి మేము వీడియో తీసుకుంటా అంటే చాకుతో అయితే ఏదో కోస్తా ఉంది. నేను అరిచేసరికి ఇంకా గమ్మునే అయిపోయింది. చాకు పెరుక్కునేసాను. ఎడైనా చేయి కోసుకుంటావు అని చెప్పి ఇంకా అలిగి అయితే నేను అరిచానని చెప్పి ఇంకా అలిగి వాళ్ళ మమ్మీ దగ్గర పోయేసి పెద్దమ్మ నన్ను అరిచింది అని ఇంకా కంప్లైంట్ ఇవ్వడానికి అయితే వెళ్ళిపోయింది. ఇంక ఇది డిసెంబరాల చెట్టు. అలానే ఇక్కడ 2 రకాల రోజా చెట్లు అయితే ఉన్నాయి. పింక్ కలర్ది మళ్ళీ అలానే గులాబీ పూలు అయితే ఉంది. మందారం చెట్టు కూడా నాటుండది. 2 రకాలైతే. ఇదైతే మునగ చెట్టు, మామిడి చెట్టు. అసలు ఎన్ని చెట్లు నాటుండదో నేను కూడా ముందర పూలే చూశాను కానీ వెనకాల ఇన్ని చెట్లు ఉన్నాయని అయితే నాకు కూడా ఐడియా లేదు. ఇప్పుడు పోయి చూస్తా అంటే తెలుస్తూ ఉంది ఎన్ని రకాలు ఉన్నాయా అని చెప్పి. లక్కీగా మా ఆంటీ వాళ్ళ ఇంటి ముందర కొండొచ్చింది కాబట్టి కొంచెం ప్లేస్ అయితే ఉంది. ఎదురుగా కొన్ని నాటింది. అలానే ఇంటి ముందర కల్లా కూడా కొన్ని చెట్లు అయితే నాటింది. అలానే మా ఆంటీ నాకు వెళ్ళేటప్పుడు ఒక పరిందికాయ అయితే కోసిచ్చారు. అది
కాగితంతో చుట్టి పెట్టి మాగుతుందిలే అని చెప్పి ఒకటైతే కోయిచ్చేశారు. ఇంకా తీసుకొని బాయ్ చెప్పేసి మేము రిటర్న్ అయితే అయిపోయాము. ఇంకా ఆదివారం కదా 4:30 రాహుకాలం ఉంటుందని చెప్పి 4:30 లోపలైతే బయలుదేరేసాము. అక్కడే టీ తాగేసి 4:30 లోపలైతే బయలుదేరి తిరుపతికైతే వెళ్ళిపోతున్నాము. ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే ఇదే అండి. మీకు నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సరిత వ్లాగ్స్.